హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే రోజుకి ఎన్ని షార్ట్లు పెట్టచ్చు అని అడుగుతున్నారు. షార్ట్ వీడియోస్ అన్నమాట. మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే షార్ట్ వీడియోస్ వస్తాయి కదా, 1 మినిట్ కానీ 30 సెకండ్స్ కానీ అలాగా రోజుకి ఎన్ని పెట్టచ్చు అని అడుగుతున్నారు. అది ఎన్ని పెట్టచ్చు అంటే రోజుకి ఒకటే పెట్టుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేశారనుకో మీరు యూట్యూబ్ ఛానల్, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అయితే రోజుకి ఒక్కటి పెడితే సరిపోద్ది. మినీ బ్లాగ్ అయితే ఒకటి పెడితే సరిపోద్దండి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినా కానీ మన ఓన్ వాయిస్తో మినీ బ్లాగ్ రోజు డైలీ జరిగినవన్నీ ఒక బ్లాగ్ కింద చేస్తారు కదా, అదైతే ఒక్కటైతే చాలు. అది వైరల్ అయితే సరిపోతుంది. అది కొంచెం టైం ఇవ్వాలన్నమాట. తొందరగా వ్యూస్ అనేవి తొందరగా రావు కొత్తగా పెట్టినప్పుడు. కొంచెం అలవాటు అయిన వాళ్ళు అయితే 3-4 పెట్టుకోవచ్చు. అది మన ఓపిక, మనం చేసుకునే ఓపిక, వచ్చే వ్యూస్ని బట్టి పెట్టుకోవచ్చు అన్నమాట. ఓ 3 కానీ 4 కానీ పెట్టుకోవచ్చు. కాకపోతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఒకటే పెట్టుకోవాలి. షార్ట్ అయినా ఒకటే పెట్టుకోవాలి, మినీ బ్లాగ్ అయినా ఒకటే పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ అలా గ్యాప్ ఇచ్చి అన్నీ ఒకేసారి లైన్గా పెట్టేయకుండా, ఇప్పుడు ఈరోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసామనుకో, అది కొంచెం ఆగి చూడాలి. ఒక 2 డేస్ ఆగి చూడాలి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేసి. ఆ వ్యూస్ని బట్టి మళ్ళీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ బాగా వెళ్తుంటే గంటకోటి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, మన ఓపికది. కానీ అంత అవసరం లేదనుకుంటున్నాను నేను. రోజుకొక షార్ట్ వీడియో అయితే సరిపోతుంది. మినీ బ్లాగ్ అయితే ఒకటి సరిపోద్ది. షార్ట్ వీడియో అయితే ఒక 2 అప్లోడ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటికన్నా నా ఒపీనియన్ ఏంటంటే ఒక లాంగ్ వీడియోస్ వారానికి ఒక 2-3 పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే లాంగ్ వీడియోస్ వల్లే మనకి షార్ట్ అనుకో 3 మంత్స్లో అయిపోద్ది దాని వాల్యూ. తర్వాత వ్యూస్ వచ్చినా అది కౌంట్ అవ్వదు. లాంగ్ వీడియో అనుకో 1 ఇయర్ వరకు ఉంటుందండి. 1 ఇయర్ వరకు కూడా మనకు వ్యూస్ కలుస్తాయి, వాచ్ అవర్స్ కూడా కలుస్తాయి. షార్ట్ వీడియోలు చేయటం వల్ల రీచ్ బాగానే వస్తుంది, కానీ వాచ్ అవర్స్ రావు. వాచ్ అవర్ రావాలంటే లాంగ్ వీడియో పెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళు 4-5-6 పెట్టేస్తూ ఉంటారు అన్నమాట షార్ట్ వీడియోస్. ఎవరొకళ్ళ వాయిస్కి యాక్టింగ్ చేయటం, సాంగ్స్ అలాగా. 1-2-3 అయితే సరిపోతాయండి. ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ పెట్టిన వీడియోలు పెరిగిపోతాయి తప్పితే మనకి నో యూస్ అన్నమాట. ఇందులో చేసిన వీడియోని ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ పెట్టి దాని మీదే ప్రాసెసింగ్ అదే పిచ్చి కింద చేయొద్దు. 1 కానీ 2 కానీ మినీ బ్లాగ్ అయితే రోజుకొకటి పెట్టుకుంటే సరిపోతుందండి. షార్ట్ వీడియోస్ అంటే ఏంటి, మినీ బ్లాగ్స్ అంటే ఏంటి అని అడిగారు ఒక్కొక్కళ్ళు. షార్ట్ వీడియో అంటే మనం ఎవరొకరు వాయిస్కి కానీ ఏదైనా సాంగ్ కానీ మనం చేస్తాం కదండి, అది షార్ట్ వీడియో. మినీ బ్లాగ్ అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, డైలీ కొన్ని వీడియోస్ షూట్ చేసుకుని వాటికి వాయిస్ ఇవ్వటం. అదే వంట చేస్తా కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటారు. షూట్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాయిస్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఏదో ఒక కథ కింద చెప్పడం, ఏదో ఒకటి చెప్పి మినీ బ్లాగ్ కింద ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ వరకు షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 1 మినిట్లో అయిపోయేలా చూసుకుంటమే బెటరు. 1 మినిట్లో అయిపోయిన దానికే ఎక్కువ రీచ్ ఉంటుంది అన్నమాట. చిన్న వీడియో కింద, షార్ట్ వీడియో కింద మినీ బ్లాగ్ అంటారు దాన్ని మినీ బ్లాగ్ అంటారండి. మనం ఏదన్నా నటించి చేసేదాన్ని షార్ట్ వీడియో అంటారు అన్నమాట. దానికి దీనికి డిఫరెంట్ అంతే. అలాంటిది కూడా కొన్ని వాయిస్ కూడా ఇచ్చి చేసుకోవచ్చు. డబుల్ యాక్షన్ కింద కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్లో మ్యూజిక్ ఉపయోగించవచ్చు. లాంగ్ వీడియోస్లో మ్యూజిక్ ఉపయోగించకూడదు. వీలైనంత వరకు మన ఓన్ వాయిస్, మన గొంతు వినిపిస్తేనే బెటరు. ఎందుకంటే దానికే రీచ్ బాగా వస్తుందండి. మన ఓన్ వాయిస్తో చేసిన వీడియోస్కే రీచ్ బాగా వస్తుంది. షార్ట్ వీడియోస్లో కూడా మినీ బ్లాగ్స్లో కూడా మన ఓన్ వాయిస్తో చేసుకోవచ్చండి. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎందులో అయినా సరే మన ఓన్ వాయిస్తో చేసుకున్న వాటికే రీచ్ ఎక్కువ ఉంటుంది. రంగోలీ కానీ మన వాగట్లో ముగ్గులు వేస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు కదా, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చేస్తూ ఉంటారు. వాటి గురించి వీడియో అండి. ముగ్గులు ఛానల్స్లో ముగ్గులు పెట్టే వీడియోస్కి మ్యూజిక్ పెట్టచ్చా, వాయిస్ ఇవ్వచ్చా, మ్యూజిక్ పెట్టచ్చా? వాయిస్ ఇవ్వచ్చు, మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే అక్కడ మనం చెప్పాలి, ఇది ముగ్గు ఇలాగా అని ప్రతి దాని గురించి విమర్శించి చెప్పాలి.
అలా చెప్పగలిగితే బాగానే ఉంటుంది. ఈ మధ్యన చాలామంది చెప్పకుండా మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నారు. అలా చేసినవి కూడా బాగున్నాయి, కానీ అలాంటి మ్యూజిక్ని మనం కొనుక్కోవాలండి, లేకపోతే కాపీరైట్స్ పడతాయి. ఆ మ్యూజిక్ గల వాళ్ళు మనకు కాపీరైట్స్ వేస్తారు, మళ్ళీ తిరిగి మనం అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటిది లేకుండా మనం ముందు కొనుక్కోవాలి. లేకపోతే కొన్ని యూట్యూబ్లో కొన్ని ఉంటాయి, మనం ఎడిటింగ్ చేసుకున్నప్పుడు కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఓన్ వాయిస్తో పెట్టడమే బెటర్. అది మనం ఓన్గా మనం వేస్తున్నాం కనుక, రంగోలీ మనం చుక్కలు పెట్టి ఆ ముగ్గులు వేయటం ఇవన్నీ మనం అందులో చూపిస్తున్నాం కనుక, షార్ట్ వీడియోస్లో అయినా సరే, అలాంటి షార్ట్ వీడియోస్లో కూడా బాగానే క్లిక్ అయినాయండి. చాలా ఛానల్ క్లిక్ అయిన ఛానళ్ళు ఉన్నాయి, బాగా మానిటైజేషన్ అయినాయి. బాగా ఒక హై రేంజ్లో ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయి, ముగ్గులు ఛానల్స్. రంగోలీ మనం యూట్యూబ్లో కొడితే చాలా రకాలు వస్తాయి, అందులో ఏదో ఒకటి మాట అలా కూడా చేసుకోవచ్చు. రంగోలీకి షార్ట్ వీడియోస్కి మ్యూజిక్ పెట్టేసి, లాంగ్ వీడియో ఉంటుంది కదండి ముగ్గులు వీడియో, లాంగ్ వీడియోకి మనం ఓన్ వాయిస్ ఇచ్చుకుంటేనే బెటర్ అని నేను అనుకుంటాను అనమాట. ఎక్కువ మ్యాక్సిమం నేను షార్ట్లకే మ్యూజిక్ పెట్టమని చెప్తాను. లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ పెట్టినా అది కాపీరైట్స్ పెట్టడం ఇలాగ అవుతాయండి. ఎందుకంటే నేను కూడా పడ్డాను. ముగ్గులు వీడియోనే కాదు, ఏ వీడియోస్కైనా సరే మ్యూజిక్ యాడ్ చేయకూడదు, కాపీరైట్స్ వచ్చేస్తాయి. కాపీరైట్స్ వస్తే మనకి ఛానల్కి రీచ్ ఉండదు అన్నమాట, అది అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. అది కాపీరైట్స్ పడిందంటే ఇంకంతే, అది ఇంకా ఏం చెప్పలేము. దాని బదులు మనం ఓన్ వాయిస్తో వీడియో చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. షార్ట్ వీడియోస్కి అయితే మ్యూజిక్ పెట్టుకోండి. షార్ట్ వీడియోస్కి 1 minute దానికైనా 2 minutes మీ ఇష్టం. ఫుల్ లాంగ్ వీడియోస్కి మట్టుకు మొత్తం వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అది ఎందుకంటే మీరు ఓన్గా చేస్తున్నది కనుక మీ వాయిస్ ఇచ్చుకుంటేనే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. వీడియో అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి, బాయ్.